సినీ నటి కాదంబరి జత్వానీని అక్రమంగా అరెస్టు చేయడం వెనుక గత ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా కుట్ర జరిగిందని అడ్వకేట్ జనరల్ దంబాలపాటి శ్రీనివాస హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కుట్రలో పోలీసు ఉన్నతాధికారులు భాగస్వాములు అయ్యారని, సీఎంఓ స్థాయిలో జరిగిన కుట్ర కోణాన్ని వెలికి తీయాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక చట్ట నిబంధనలను పాటించాల్సిన పోలీసు ఉన్నతాధికారులే ఉల్లంఘనకు పాల్పడిందని, వారిని ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సినీ నటి కాదంబరి జత్వాని అక్రమంగా అరెస్టు చేయడం వెనుక గత ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందని అడ్వకేట్ జనరల్ దంబాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టులో వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించి ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనల విషయంలో అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి దంబాలపాటి శ్రీనివాస్ ప్రధానంగా గత ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ వేదికగానే కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు కుట్ర జరిగిందని ఆయన ప్రధానంగా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని ప్రధానంగా ఒక వాదనను వినిపించడం జరిగింది. ఈ కుట్రలో పోలీసు ఉన్నతాధికారులు కూడా భాగస్వామ్యాన్ని, అదేవిధంగా సీఎంఓలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది దీని వెనుక ఉన్నట్టుగా కూడా ఆయన ఈ కోర్టులో తన యొక్క వాదనలు వినిపించారు. ఈ యొక్క కుట్ర కోణాన్ని వెలికి తీయాలంటే పిటిషన్లను అదుపులోకి తీసుకుని ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. చట్ట నిబంధనలు పాటించాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఆ చట్టాన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అలాంటి వాళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా చాలా స్పష్టంగా అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి దంబాలపాటి శ్రీనివాస్ వాదించడం జరిగింది. జత్వాని తరపునటువంటి న్యాయవాదుల వాదనలను కొనసాగింపునకు పిటిషన్ల ప్రతిపాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈఆర్కే కృపాసాగర్ ఆ మేరకు 19కి వాయిదా వేస్తూ కూడా జారీ చేయడం జరిగింది. పిటిషన్ల విషయంలో ఈ తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు మరొకసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనపై ఈ తప్పుడు కేసు నమోదు చేసి వేధించారంటూ నటి జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అటు ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి కాంతి రాణా తాతాతో పాటు విశాల్ గున్ను, విజయవాడ వెస్ట్ జోన్ అప్పటి ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు, ఇబ్రహీంపట్నం లో ఆ రోజు సిఐలుగా పనిచేసినటువంటి సిఐ, దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఐఓ వాళ్ళు కూడా ఈ బెయిల్కు సంబంధించినటువంటి అంశాల మీద తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దంబాలపాటి శ్రీనివాస్ ఈ కుట్ర వెనుక పెద్ద కుట్ర ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇచ్చే ఆధారాలను పూర్తిగా ఇది చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని కూడా వాదించినటువంటి పరిస్థితి ఉంది. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ కూడా ఫిర్యాదు అందకముందు జత్వానీని కేసులో అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాన్ని కూడా రచించినట్టు కూడా దంబాలపాటి శ్రీనివాస్ ఆయన పేర్కొనడం జరిగింది. విజయవాడ డీసీపీగా పనిచేస్తూ విశాఖకు బదిలీ అయిన ఐపీఎస్ అధికారి, అప్పటి ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని రిలీజ్ చేయకుండా జత్వాని కేసును పర్యవేక్షించేందుకు ముంబై పంపించారు. ఆయన వెళ్లి వచ్చిన తర్వాత ఆయన్ను రిలీవ్ చేస్తామని కూడా అప్పుడు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత చెప్పారని కూడా అదే విషయాన్ని దంబాలపాటి శ్రీనివాస్ కోర్టులో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఈ కేసుకు సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి
సిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన కీలక పాత్ర వహించినట్లుగా కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. జత్వాని అక్రమ అరెస్టు చేసేందుకు ముందస్తు వ్యూహంగానే ఒక కుట్రపూరితంగా వ్యవహరించినట్లుగా కూడా ఆయన తన యొక్క వాదనలో వినిపించినటువంటి పరిస్థితి. ఫోర్జరీ దస్త్రాలతో భూమిని విక్రయించేందుకు జత్వాని ప్రయత్నించారంటూ విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఫిబ్రవరిలో ఈ కేసు నమోదైందని, ఇది పూర్తిగా తప్పుడు కేసుగా కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పేర్కొనడం జరిగింది. ఈ విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఈ తప్పుడు కేసు ఆధారంగానే జత్వాని మీద అక్రమ కేసును బనాయించి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ పోలీసు అధికారులంతా కూడా వ్యవహరించారు. వాళ్ళ కనుక బెయిల్కు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కనుక ఇస్తే గనక వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్న వాళ్ళకు బెయిల్ మంజూరు చేయవద్దని ఇప్పటికే విద్యాసాగర్ కి ఈ కేసులో బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఈ పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా ఒకవైపు వాళ్ళు ఎవరైతే విద్యాసాగర్ తరఫున అటు పోలీస్ అధికారుల తరఫున న్యాయవాదులు కోరారు. అయితే వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దని ఏజీగా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ తమ యొక్క వాదనలు అయితే వినిపించడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.